తెలంగాణ రాష్ట్రంలో కొత్త కూపన్ కార్డుల కోసం పబ్లిక్కు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తురట. అనుమానుల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు షేయి సర్కారు ఎప్పుడే ఉన్నది తప్పితే అమలు చేసింది అయితే ఏం లేకపాయ. మరి రేషన్ కార్డు అట్లా బరాబరి చెప్పిన టైంకి ఇస్తారా అంటే అరుచుకుందాం పరి. మళ్ళీ సర్కారు మొన్నటిదాకా ఏం చెప్పిందో యాదికున్నదా? మీకు యాదికి లేకపోతే యాద్ చేసేందుకు నేను ఉన్నా కదా. అసలు అయితే జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పండుగ నాడే పబ్లిక్కు అక్షరాల 2 లక్షల పింఛన్లు కొత్త కూపన్ కార్డు ఇస్తామని చెప్పుకొచ్చింది. రాష్ట్రం పుట్టినరోజు పండుగ పోయి కూడా 13 దినాలు కాబట్టి, కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా కొత్త కూపన్ కార్డుల ముచ్చట ఎత్తిన మానుడు లేకపాయే. పాడిందే పాట పాసుమర్ల పాట ఏమో పాట అన్నట్టు మంత్రులంతా మైకు బట్టి మాది ప్రజాప్రభుత్వము, మేము పథకాలను అమలు చేస్తున్నాము, మాది ప్రజాపాలన అని కొడంగల్ కోత మామిడి పండ్లు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే పొట్లకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు ఏలుబడిలకు వచ్చిన 3 ఏళ్ల కాలంలో మూతులు సాగదీసి చేతు పార్టీలు ఎప్పుడే ఉన్నది కానీ ఇప్పటికీ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఎలుబడి చేయబట్టే. అయ్యా సీఎం రేవంత్ సారు, కూపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉదిక్కు రాష్ట్రంలో కొత్త కూపన్ కార్డుల కోసం పబ్లిక్ కండ్లు కాయలు కాసే తట్టి ఎదురు చూస్తుర్రు. మాటల్లో చెప్పుడు కాదు, ఇచ్చిన మాట మీద ఉండి చేతల్లో చూపెట్టుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.